ధనుర్మాసం కదండి. ధనుర్మాసం యొక్క పూజలేంటి? ప్రత్యేకత ఏంటి? ఒకసారి చెప్పండి. ధనుర్మాస వ్రతము సాక్షాత్తు కలియుగంలో గోదా అమ్మవారు చేసిన వ్రతము. ఈ వ్రతము కలియుగంలో అమ్మవారు 30 రోజుల పాటు 30 దినాలు అంటే 30 రోజులు ఒక్కొక్క గోపికని తీసుకెళ్ళి స్వామి యొక్క వైభవాన్ని తెలియజేసే ఈ వ్రతము. ఎవరైనా కన్యలు వివాహం చేసుకోవడానికి మంచి భర్త దొరకాలని, అలాగే పెళ్ళి అయిన వారు మంచి భార్య కానీ భర్త కానీ దొరకాలని చేసుకునే వ్రతము ఈ యొక్క ధనుర్మాస వ్రతము. ఈ యొక్క వ్రతము 16 ఈ నెల 16 డిసెంబర్ 16 నుంచి వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం జనవరి 13వ తారీఖు వరకు ఈ యొక్క వ్రతం కొనసాగుతుంది. 13వ తారీఖు మనకు కళ్యాణం, గోదారంగనాథ స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరగనుంది. మనకి ఈ రంగనాథ స్వామి కళ్యాణానికి చాలామంది విచ్చేస్తున్నారు. దగ్గర దగ్గర 50 మంది పైగా దంపతులు ఈ యొక్క కళ్యాణంలో కానీ వ్రతంలో కానీ పాల్గొంటూ ఉంటారు. కళ్యాణం జనవరి 13 ఉదయం 11 గంటలకి మన ఆలయంలో జరుగుతుంది. సామూహిక కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆహ్వానితులే, అందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనవచ్చును. అలాగే మనకి ధనుర్మాస వ్రతంలో భాగంగా మధ్యలో కూడారై పాయసాన్ని నివేదన చేస్తారు. ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు ఈ నెల అంతా కూడా ఈ యొక్క ఉపవాసంలో ఉండి కూడారై ప్రసాదం రోజు ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా జనవరి 10, 2025 శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాము. ఆ రోజు చాలామంది భక్తులు మన ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. దర్శనానికి కనీసం 25 నిమిషాల వరకు వెయిట్ చేయవలసి వస్తుంది. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరం వైపు నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నంత ఫలితం కూడా మనకి కలుగుతుంది.